వెల్కమ్ టు జయం ఆన్లైన్ క్లాసెస్. మరి ఈ క్లాస్లో మనం మరొక కొత్త చాప్టర్ ప్రవాహ విద్యుత్తు స్టార్ట్ చేస్తున్నాం. ప్రవాహ విద్యుత్తు, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. ప్రవాహ విద్యుత్తు, కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ మనం ప్రవాహ విద్యుత్ అంటే చెప్పుకోబోతున్నాం. ప్రవాహ విద్యుత్తు, ప్రవాహ విద్యుత్తు, విద్యుత్తు అంటాం, లేదా దీన్నే కరెంటు అని కూడా అంటాం. కరెంటు. మరి ప్రవాహ విద్యుత్తు అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, దీన్ని ఐతో సూచిస్తాం. ఐ. ప్రవాహ విద్యుత్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి? స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంటు అంటాం. స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నప్పుడు కరెంటు ప్రవహిస్తుంది అంటాం. స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం కరెంట్ అంటాం, లేదా ఆవేశ ప్రవాహ రేటును కరెంట్ అంటాం. ఈ ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నప్పుడు ఆవేశాన్ని తీసుకెళ్తాయి కాబట్టి ఈ ఆవేశ ప్రవాహ రేటునే కరెంటు అంటాం. కాబట్టి కరెంటు అంటే స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహం. స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహం. స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం కరెంటు అంటాం. ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. లేదా కరెంటు ఐను మరొకలాగా ఏం నిర్వచిస్తామంటే ఆవేశపు ప్రవాహ రేటును కరెంట్ అంటాం. ఆవేశం ప్రవహిస్తున్నప్పుడు ఆవేశపు ప్రవాహ రేటును కరెంట్ అంటాం. ప్రవాహ రేటు. ఆవేశం ప్రవహిస్తున్నప్పుడు అది ఏ రేట్లో ప్రవహిస్తుందో దాన్నే కరెంటు అంటాం. రేటు అంటే కాలంతో భాగించాలి. అంటే ప్రవహించే ఆవేశం బై కాలం. ఆవేశం క్యూను కాలం టీతో భాగించాలి. కాలం టీతో భాగించాలి. కాబట్టి ఆవేశ ప్రవాహ రేటునే కరెంటు అని అంటాం. మరి కరెంట్ అంటే ఏంటి, కరెంటు ఎందుకు ప్రవహిస్తుంది, కరెంటు ప్రవహించాలంటే షరతులు, కండిషన్ ఏంటి అంటే మనం 2 వాటర్ ట్యాంక్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక వాటర్ ట్యాంక్లో రెండింటి వాటర్ ట్యాంక్స్ హైట్స్ సమానంగా ఉన్నాయనుకోండి. ఒక్కొక్కటి 3 మీటర్స్ ఉన్నాయి. వాటి సమాన హైట్లో ఉన్నాయి, సమానంగా ఎత్తును కలిగి ఉన్నాయి. 3 మీటర్ల చొప్పున ఎత్తున్నాయి. మరి వాటి అడుగు భాగాలు పైపుతో అనుసంధానింపబడ్డాయి. సో మధ్యలో ఒక ట్యాప్ కూడా ఉంది ఆ పైపుకి. ఇప్పుడు ఈ ట్యాప్ క్లోజ్ అయినప్పుడు, ఈ కుళాయి మూసి ఉన్నప్పుడు ఒక ట్యాంకులో 1 మీటర్ మాత్రమే వాటర్ ఉంది, మరొక ట్యాంకులో ఫుల్ ఉంది, 3 మీటర్ల ఎత్తు వరకు ఉంది. వాస్తవానికి 2 ఎత్తులో సమానం. ఈ ట్యాప్ క్లోజ్ అయినప్పుడు ఒక దానిలో 1 మీటర్ వాటర్ ఉంది, మరొక దానిలో ఫుల్ 3 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, నీరు ఈ ట్యాంకులోంచి ఈ ట్యాంకులోకి వస్తుంది. ఈ ట్యాంకులోంచి ఈ ట్యాంకులోకి ఎందుకు వస్తుంది, ఇందులోకి ఎందుకు రాదు అంటే ఇందులో నీటి మట్టం ఎక్కువ ఉంది, ఇందులో ఎక్కువ పొటెన్షియల్ ఉందంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ, ఎంజీహెచ్. హెచ్ ఎక్కువ ఉంది, ఎత్తు ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో పొటెన్షియల్ శక్తి ఎక్కువ, ఇందులో పొటెన్షియల్ శక్తి తక్కువ. అంటే పొటెన్షియల్ భేదం ఉంది. ఇక్కడ పొటెన్షియల్ భేదం ఉంది. ఇందులో ఎక్కువ పొటెన్షియల్ ఉంది, మరి అందులో తక్కువ పొటెన్షియల్ ఉంది. అంటే పొటెన్షియల్ భేదం ఉంది అంటాం. పొటెన్షియల్స్లో భేదం ఉంది. ఇందులో ఎక్కువ పొటెన్షియల్ ఉంది, అందులో తక్కువ పొటెన్షియల్ ఉంది. అంటే పొటెన్షియల్స్లో భేదం ఉంది. అందువల్ల మరి నీరు ఈ ట్యాంకులోంచి ఆ ట్యాంకులోకి వెళ్తుంది. మొత్తం వెళ్ళిపోతుందా అంటే రెండింటిలో నీటి మట్టం సమానమయ్యే వరకు వెళ్తుంది. రెండింటిలో నీటి మట్టం సమానమయ్యాక ఏమవుతుంది, అప్పుడు పొటెన్షియల్స్లో భేదం లేదు. అంటే పొటెన్షియల్ భేదం లేదు. ఇందాక పొటెన్షియల్లో భేదం ఉండే, అంటే పొటెన్షియల్ భేదం ఉండే, ఇప్పుడు పొటెన్షియల్లో భేదం లేదు, లేదా పొటెన్షియల్ భేదం శూన్యం. కాబట్టి ఈ రకంగా నీరు అధిక పొటెన్షియల్ గల ట్యాంకు నుండి అల్ప పొటెన్షియల్ గల ట్యాంకులోకి ప్రవహిస్తుంది. ఎప్పుడు పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు. మరి పొటెన్షియల్ భేదం శూన్యమయ్యేంత వరకు ఇక్కడ నీరు ప్రవహిస్తుంది. కరెంటు కూడా అదే రకంగా ప్రవహిస్తుంది. ఒక బిందువు వద్ద ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు, మరొక బిందువు వద్ద తక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు అప్పుడు కరెంటు ప్రవహిస్తుంది.
ఇక్కడ ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి, అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉంది, అక్కడ పొటెన్షియల్ తక్కువ ఉంది, అంటే పొటెన్షియల్ భేదం ఉంది. పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. ఆ ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నప్పుడు కరెంటు ప్రవహిస్తుంది అంటాం. మరి ఎలక్ట్రాన్లు మొత్తం ప్రవహిస్తాయా అంటే రెండింటి పొటెన్షియల్ సమానమయ్యే వరకు అధిక పొటెన్షియల్ గల బిందువు నుండి అల్ప పొటెన్షియల్ గల బిందువుకు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. అధిక పొటెన్షియల్ గల బిందువు నుండి అల్ప పొటెన్షియల్ గల బిందువుకు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. మరి ప్రవహించిన తర్వాత పొటెన్షియల్ సమానమవుతాయి. పొటెన్షియల్ సమానమైనప్పుడు పొటెన్షియల్ భేదం శూన్యం. కాబట్టి ఎలక్ట్రాన్లు అధిక పొటెన్షియల్ గల బిందువు నుండి అల్ప పొటెన్షియల్ గల బిందువుకు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. కాబట్టి అది పొటెన్షియల్ సమానమయ్యే వరకు లేదా పొటెన్షియల్ భేదం శూన్యమయ్యే వరకు ఈ రకంగా ఎలక్ట్రాన్లు అధిక పొటెన్షియల్ గల బిందువు నుండి అల్ప పొటెన్షియల్ గల బిందువుకు ప్రవహిస్తాయి ఈ రకంగా. సో దీన్ని మరి ఈ రకంగా మరి ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నప్పుడు ఈ స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం కరెంటు అంటాం. కరెంటు అంటే స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహం లేదా ఆవేశ ప్రవాహ రేటును కరెంట్ అంటాం. రేటు అంటే కరెంటు మరి కాలంతో భాగించాలి. కాబట్టి కరెంటు I = ఆవేశం Q/T. మరి ఇక్కడ ప్రమాణాలు ఏంటి? ఆవేశాన్ని కూలుమ్స్లో కొలుస్తాం, కరెంటును మరి ఆంపియర్స్లో కొలుస్తాం, కాలాన్ని సెకండ్లలో కొలుస్తాం. కాబట్టి ఇక్కడ ప్రమాణాలు ఏంటి? మరి ప్రమాణాలు కరెంటును ఎందులో కొలుస్తాం? కరెంటుకు ప్రమాణాలు ఏంటి? కరెంటును ఆంపియర్స్లో కొలుస్తాం, ఆంపియర్లో కొలుస్తాం. దీన్ని ఏతో సూచిస్తాం. ఆవేశానికి ప్రమాణం ఆవేశాన్ని కూలుంలలో కొలుస్తాం, కూలుంలలో కొలుస్తాం. మరి కాలాన్ని సెకండ్లలో కొలుస్తాం, సెకండ్లో కొలుస్తాం. మరి ఇప్పుడు I = Q/T కాబట్టి I = Q/T. కాబట్టి ఒక ఆంపియర్ కరెంట్ ఏంటంటో మనం ఇప్పుడు నిర్వచించవచ్చు. ఒక ఆంపియర్ కరెంటు అంటే ఏంటి? ఒక ఆంపియర్ కరెంట్ అంటే ఏంటి? ఒక ఆంపియర్ అంటే ఇది ఒకటి కావాలంటే ఇది ఒకటి ఇది ఒకటి అవ్వాలి. 1/1 1 అవుతుంది. అంటే ఏదైనా ఒక వాహకం గుండా 1 సెకండ్ కాలంలో 1 కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే ప్రవహించే కరెంటు 1 ఆంపియర్ అంటాం. ఏదైనా ఒక వాహకం గుండా 1 సెకండ్ కాలంలో 1 కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే ప్రవహించే కరెంటు 1 ఆంపియర్ అంటాం. 1/1 1 అవుతుంది. అదే 1 సెకండ్ కాలంలో 2 కూలుంబుల ఆవేశం ప్రవహిస్తే 2/1 2 ఆంపియర్స్ అవుతుంది. అదే 1 సెకండ్ కాలంలో 3 కూలుంబుల ఆవేశం ప్రవహిస్తే 3/1 3 ఆంపియర్స్ అవుతుంది. 1 సెకండ్ కాలంలో 10 కూలుంబుల ఆవేశం ప్రవహిస్తే 10 ఆంపియర్స్ అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక వాహకం గుండా మరి 1 సెకండ్ కాలంలో 1 కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే 1 ఆంపియర్ అవుతుంది. కాబట్టి 1 కూలుంబ్ పర్ సెకండ్, 1 కూలుంబ్ పర్ సెకండ్. ఇది సివిల్స్లో అడిగాడు, గ్రూప్ 1లో రిపీట్ చేశాడు. కాబట్టి నోట్ 1 ఆంపియర్ కరెంట్ అంటే ఏంటో మనం నిర్వచించవచ్చు. ఇక్కడ నోట్ ఏదైనా ఒక వాహకం గుండా గుండా 1 సెకండ్ కాలంలో 1 కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే సెకండ్ కాలంలో 1 కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే 1 కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే ఆవేశం ప్రవహిస్తే ప్రవహించే కరెంటు 1 ఆంపియర్ అంటాం. కరెంటు 1 ఆంపియర్ అంటాం. 1 ఆంపియర్ అంటాం. నెక్స్ట్ విద్యుత్ నిరోధం అంటే ఏంటో చెప్పేసుకుందాం. విద్యుత్ నిరోధం అంటే ఏంటి? ప్రతి పదార్థం
తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది లేదా నిరోధిస్తుంది. దీన్నే మనం విద్యుత్ నిరోధం అంటాం. ప్రతి పదార్థం దాని గుండా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లేదా నిరోధించే స్వభావాన్ని లేదా నిరోధించే ధర్మాన్ని దాని విద్యుత్ నిరోధం అంటాం. నిరోధం అంటాం. దీన్ని ప్రమాణం, మరి విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓంలలో కొలుస్తాం. ప్రమాణాలు ఓంలలో కొలుస్తాం. ఓం, ఇది ఓంకు సంకేతం. ఇది మరి నిరోధానికి ప్రమాణం ఓం. మరి దీనికి సంకేతం, నిరోధానికి సంకేతం ఏంటంటే ఇది సంకేతం. మరి దీన్ని ఆర్తో సూచిస్తాం కాబట్టి ఇది ఆర్. ప్రతి పదార్థం ఏమవుతుందంటే తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది లేదా నిరోధిస్తుంది. సాధారణంగా పదార్థాలు తమ గుండా విద్యుత్తును పోనీయవు, పోకుండా అడ్డుకుంటాయి. తమ గుండా విద్యుత్ పోనీయకుండా అడ్డుకునేటువంటి ధర్మాన్నే మనం విద్యుత్ నిరోధం అంటాం. ఉదాహరణకు ఒక ఇనుప కడ్డీ గుండా మనం విద్యుత్తును పంపించినట్లయితే ఇనుప కడ్డీ బాగా వేడెక్కుతుంది. తన గుండా విద్యుత్తును ఇనుప కడ్డీ పోనీయదు. ఎంత బాగా వేడెక్కుతుందంటే అంతే బాగా నిరోధిస్తుంది అని అర్థం. ఎంత బాగా వేడెక్కుతుందంటే తన గుండా విద్యుత్తును అంతే బాగా నిరోధిస్తుంది లేదా వ్యతిరేకిస్తుంది అని అర్థం. దాన్నే విద్యుత్ నిరోధం అంటాం. ఏదైనా ఒక పదార్థం తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లేదా నిరోధించే ధర్మాన్నే దాని యొక్క విద్యుత్ నిరోధం అంటాం. ఇనుప గడ్డి ఎంత బాగా వేడెక్కుతుందంటే తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని అంత బాగా నిరోధిస్తుందన్నమాట. దాన్నే విద్యుత్ నిరోధం అంటాం. మరి అసలే పోనీయదా అంటే కొంత మేరకు పోనిస్తుంది, సాధ్యమైనంత వరకు ఎక్కువగా నిరోధిస్తుంది. దాన్నే దాని యొక్క విద్యుత్ నిరోధం అంటాం. అయితే ఇక్కడ ఇనుప కడ్డీ విద్యుత్తు నిరోధిస్తూనే తన గుండా విద్యుత్తును పోనిస్తుంది. ఈ పోనిచ్చేటువంటి ధర్మాన్నే విద్యుత్ వాహకత అంటాం. ఇక్కడ ఇనుప కడ్డీకి పరస్పర విరుద్ధమైనటువంటి రెండు ధర్మాలు ఉన్నాయి. ఒకటి విద్యుత్ నిరోధం ఉంది, రెండోది తన గుండా విద్యుత్తును పోనిస్తుంది అంటే వాహకత అంటాం. దీన్ని విద్యుత్తును పోనిచ్చే ధర్మాన్ని వాహకత అంటాం. అంటే ఇక్కడ ఇనుప కడ్డీకి పరస్పర విరుద్ధమైనటువంటి రెండు ధర్మాలు ఉన్నాయి. ఒకటి విద్యుత్ నిరోధం, రెండవది వాహకత. అయితే నిరోధం ఎక్కువగా ఉంటే వాహకత తక్కువగా ఉంటుంది, నిరోధం తక్కువగా ఉంటే వాహకత ఎక్కువగా ఉంటుంది. అంటే రెండు పరస్పరం విలోమానుపాతంలో ఉంటాయి. ఏ రెండు? విద్యుత్ నిరోధం మరియు వాహకత రెండూను పరస్పరం విలోమానుపాతంలో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఉదాహరణకు మనము ఇనుప కడ్డీకి బదులు రాగి కడ్డీ గుండా విద్యుత్తును పంపించామనుకోండి, ఏమవుతుంది? వేడెక్కదు. అంటే తన గుండా విద్యుత్తును పోనిస్తుంది, అంటే వాహకతను కలిగి ఉంది అది. మరి అసలే పోనీయదా? మరి మొత్తమే పోనిస్తుందా? అసలు నిరోధించదా అంటే స్వల్పంగా నిరోధిస్తుంది. మోరార్లెస్ ఇక్కడ రాయి కూడా రెండు పరస్పర విరుద్ధమైనటువంటి రెండు ధర్మాలు ఉన్నాయి. అది ఒకటి నిరోధం ఉంది, అలాగే వాహకత ఉంది. నిరోధం ఉంది, వాహకత ఉంది. కాకపోతే నిరోధం తక్కువగా ఉంది కాబట్టి వాహకత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పదార్థానికి పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండు ధర్మాలు ఉంటాయి. విద్యుత్ నిరోధం మరియు వాహకత అనేటువంటి రెండు ధర్మాలు ఉంటాయి. ఉదాహరణకు మరి మానవ శరీరం ఏంటి? మానవ శరీరానికి విద్యుత్ నిరోధం ఉంటుందా ఉండదా? విద్యుత్ నిరోధం ఉంటుందా ఉండదా?
స్విచ్లో ఏలు పెట్టిన తర్వాత సైలెంట్గా ఉన్నామనుకోండి, నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అన్న టైప్లో విద్యుత్ నిరోధం లేదని అర్థం. ఏలు పెట్టిన తర్వాత శరీరం అటు ఇటు కొట్టుకుంటుందంటే అర్థం ఏంటి? వద్దు అని అర్థం. ఈ వద్దు అనేది విద్యుత్ నిరోధం. అది ఓడిపోతుందో గెలుస్తుందో తర్వాత సంగతి, కానీ అది 5వ నిమిషం వరకైనా పోరాడుతుంది. దీన్నే మనం విద్యుత్ నిరోధం అంటాం. మరి తన గుండా విద్యుత్తును మానవ శరీరం కూడా విద్యుత్తును నిరోధిస్తుంది, పోనీయదు. ఎట్ ద సేమ్ టైం వాహకతను కూడా కలిగి ఉంటుంది. అంటే విద్యుత్తును నిరోధిస్తూనే తన గుండా పోనిస్తుంది. అంటే మానవ శరీరానికి కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ఈ 2 ధర్మాలు ఉన్నాయి. విద్యుత్ నిరోధం మరియు వాహకత అనేటువంటి ఈ 2 ధర్మాలు ఉన్నాయి. సో మరి నిరోధం ఎక్కువగా ఉంటే వాహకత తక్కువగా ఉంటుంది, నిరోధం తక్కువగా ఉన్నట్లయితే వాహకత అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రకంగా మరి నీరు అనేది ఏంటి? సో మరి ఈ నిరోధ నియమాలు ఎలా ఉంటాయి? ఉదాహరణకు మనం సాధారణంగా దేన్ని ఉపయోగిస్తాం? విద్యుత్ వాహకాల్లో ఇనుమును ఉపయోగిస్తామా, మరి రాగిని ఉపయోగిస్తామా మనం? సో సాధారణంగా మనము విద్యుత్ వాహకాల్లో, విద్యుత్ సాధనాల్లో దేన్ని ఉపయోగిస్తాం? రాగిని ఉపయోగిస్తాం. రాగిని ఎందుకు ఉపయోగిస్తామంటే రాగికి నిరోధం తక్కువ ఉంటుంది, వాహకత ఎక్కువ ఉంటుంది. మరి వాస్తవానికైతే ఇనుము చాలా చాలా తక్కువ ఖరీదైంది కాబట్టి చీప్ అండ్ బెస్ట్. మరి రాగి అనేది ఏంటి? రాగి ఖరీదు ఎక్కువ. మార్కెట్లో ఇనుము ప్రస్తుతం కేజీ ఇనుము ధర 75 నుండి 80 రూపాయలు ఉంటుంది. ఒక క్వింటాల్ ఇనుము ధర 7,500 ఉంది. లేదా ఒక టన్ అంటే 75,000 వరకు ఉంటుంది. 75,000 నుంచి 80,000 వరకు ఉంటుంది ఒక టన్ అంటే. సో కాబట్టి మరి దీన్ని మనం ఉపయోగించినట్లయితే రాగి మరి దాని ఖరీదు ఎంత ఉంటుంది? 700-800 రూపాయల వరకు కేజీ ఉంటుంది. అయినా కాబట్టి మనం దేని ఉపయోగిస్తాం? రాగిని ఉపయోగిస్తాం. 700-800 అయినప్పటికీ దీంతో 10 రెట్లు ఉంటుంది ఇనుము కన్నా. అయినా రాగిని ఎందుకు ఉపయోగిస్తామంటే దాని నిరోధం తక్కువ, వాహకత ఎక్కువ. మరి రాగి ఇనుములను మనం కనుక చూసినట్లయితే, రాగిని మరి ఇనుము రెండింటిని చూసినట్లయితే మరి ఈ రెండింటిలో దేని ఖర్చు ఎక్కువ తక్కువ? ఇక్కడ ఇది ఖరీదైంది, ఇది చవకైంది. మరి దీనికి నిరోధం ఎలా ఉంటుంది? వాహకత ఎలా ఉంటుంది? నిరోధం అనేది తక్కువగా ఉంటుంది, తక్కువ నిరోధాన్ని కలిగి ఉంటుంది. దీనికి వాహకత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ వాహకతను కలిగి ఉంటుంది. సో అలాగే ఇనుము నిరోధం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని నిరోధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహకత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ 2 ప్రయోజనాల వల్ల మనం రాగిని ఉపయోగిస్తాం. అయితే రాగిని ఉపయోగించడం వల్ల ఇనుమును ఉపయోగిస్తే ఇందులో శక్తి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఉష్ణ రూపంలో బాగా వేడెక్కుతుంది కాబట్టి ఇందులో శక్తి నష్టం అవుతుంది. శక్తి నష్టం ఎక్కువగా ఉంటుంది. మరి ఇందులో శక్తి నష్టం అనేది తక్కువగా ఉంటుంది. మనం ఇనుప కడ్డీని ఉపయోగించినట్లయితే ఎక్కువ మొత్తంలో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. ఇనుప కడ్డీలో ఎక్కువ మొత్తంలో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారడం వల్ల అది ఫ్యాన్ అయితే తక్కువ స్పీడ్తో తిరుగుతుంది, బల్బ్ అయితే తక్కువ వెలుతురునిస్తుంది. కాబట్టి మరి మనము రాగిని ఉపయోగించినట్లయితే ఇందులో శక్తి నష్టం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నిరోధం ఎక్కువ మొత్తంలో, అందులో ఉష్ణ రూపంలో శక్తి నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉష్ణం ఇది వేడెక్కదు కాబట్టి ఉష్ణ రూపంలో శక్తి నష్టం అంటూ ఇందులో ఉండదు. అందుకోసమే మనం ఖరీదు ఎక్కువైనప్పటికీ మనం రాగిని ఉపయోగిస్తాం. మరి ఇనుమును ఉపయోగించినట్లయితే బాగా వేడెక్కి షార్ట్ సర్క్యూట్స్ లాంటి విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి మనం ఇనుము ఉపయోగించినట్లయితే. కాబట్టి ఇవి రాగి యొక్క ప్రయోజనాలు. మనం అందుకోసం ఇది ఖరీదైనప్పటికీ మనం దీన్ని ఎక్కువ ఉపయోగించడానికి కారణం ఏంటంటే శక్తి నష్టం తక్కువ ఉంటుంది, ఉష్ణ రూపంలో శక్తి నష్టం తక్కువగా ఉంటుంది.
కాబట్టి విద్యుత్ సాధనాలు అధిక దక్షతతో పనిచేస్తాయి. కాబట్టి ఇందు కారణం చేత. మరి నెక్స్ట్ నిరోధ నియమాలు, విద్యుత్ నిరోధ నియమాలు. నిరోధ నియమాలు విద్యుత్ నిరోధ నియమాలు. నంబర్ 1, ఒక వాహకం యొక్క నిరోధం R అనేది దాని పొడవు Lకు అనులోమానుపాతంలో ఉంటుంది. పొడవు Lకు అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతంలో ఉంటుంది అంటే పొడవు పెరుగుతుంటే నిరోధం పెరుగుతుంది, పొడవు తగ్గితే నిరోధం తగ్గుతుంది. సో అంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు L. వాహకం యొక్క నిరోధం R అయితే దాని పొడవు L అయితే R ఈజ్ ప్రపోర్షనల్ టు L. పొడవు పెరుగుతుంటే నిరోధం పెరుగుతుంది, పొడవు తగ్గుతూ ఉంటే నిరోధం తగ్గుతుంది. కాబట్టి దాని నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. పొడవు పెరగడం వల్ల నిరోధం పెరుగుతుంది, పొడవు తగ్గడం వల్ల నిరోధం తగ్గుతుంది. మరి పొడవు సో ఈ రకంగా ఉదాహరణకు ఒక వాహకం యొక్క నిరోధం, ఇది ఎంపీడీ వాళ్ళు అడిగాడు గ్రూప్ 1లో. వాహకం యొక్క నిరోధం 3 ohms. దాని పొడవును రెట్టింపు చేస్తే నిరోధం ఎంత అవుతుంది అంటే పొడవు రెట్టింపు చేస్తే నిరోధం కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి వాహకం ఎంత పొడవు ఎక్కువైతే శక్తి నష్టం అంతా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనకు ట్రాన్స్కో వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేపడతారు. థర్మల్ పవర్ స్టేషన్లో కానీ, హైడల్ పవర్ స్టేషన్లో కానీ, లేదా సోలార్ పవర్ స్టేషన్లో కానీ, లేదా విండ్ పవర్ స్టేషన్లో కానీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసాక కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఇది రవాణా చేస్తారు విద్యుత్తును తీగల వెంబడి. అంటే తీగల పొడవు 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది కాబట్టి శక్తి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రసార శక్తి నష్టం అనేది 18% ఉంటుంది భారతదేశంలో సాధారణంగా. నోట్, భారతదేశంలో విద్యుత్ ప్రసార శక్తి నష్టం, సో ఎనర్జీ ట్రాన్స్మిషనల్ లాస్ అనేది భారతదేశంలో విద్యుత్ సరఫరా శక్తి నష్టం అనేది 18% ఉంటుంది. నష్టం 18% ఉంది. 18% ఉంది. అయితే ఉత్పత్తి చేసిన ప్రదేశం నుండి వినియోగ ప్రదేశం తక్కువగా ఉన్నట్లయితే ఆ శక్తి నష్టం అనేది తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న దేశాల్లో ఈ ట్రాన్స్మిషనల్ ఎనర్జీ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. మన దేశం చాలా పెద్దది కాబట్టి ఒక చోట ఉత్పత్తి అయిపోతే కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఈ శక్తిని మనం రవాణా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రాన్స్మిషనల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక వాహకం యొక్క నిరోధం R అనేది దాని పొడవు Lకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొడవు పెరుగుతున్న నిరోధం పెరుగుతుంది, పొడవు తగ్గిస్తుంటే నిరోధం తగ్గుతుంది. రెండవది వచ్చేసి ఒక వాహకం నిరోధం R అనేది దాని అడ్డుకోత వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. దాని అడ్డుకోత వైశాల్యం Aకు విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి దాని నిరోధం అనేది R అయితే R అనేది దాని అడ్డుకోత వైశాల్యం Aకు విలోమానుపాతంలో ఉంటుంది.
అంటే అడ్డుకోత వైశాల్యం పెరిగితే నిరోధం తగ్గుతుంది, అడ్డుకోత వైశాల్యం తగ్గితే నిరోధం పెరుగుతుంది. రెండు విలోమానుపాతంలో ఉంటాయి. సో మరి అడ్డుకోత వైశాల్యం అంటే ఏంటి? ఇది ఒక రాగి తీగ అనుకోండి. సో దీన్ని కనుక కట్ చేసి పడినట్లయితే దీన్ని అడ్డుకోత వైశాల్యం అంటాం, దాన్ని మధ్యఛేద వైశాల్యం అంటాం. సో దాని ఇట్లా ఉదాహరణకు ఒక రాగి తీగను కట్ చేస్తే మనకి ఇక్కడ వృత్తం లాగా కనిపిస్తుంది ఇటువైపు. దీన్ని ఎక్కడైతే కట్ చేస్తామో ఆ కట్ చేసిన చివర వృత్త ఆకృతిలో ఉంటుంది. అంటే వృత్తం యొక్క వైశాల్యానికి సూత్రం πr². r అనేది ఆ వృత్త వ్యాసార్థం అనేది. అంటే అడ్డుకోత వైశాల్యం పెరిగితే నిరోధం తగ్గుతుంది, అడ్డుకోత వైశాల్యం తగ్గితే నిరోధం పెరుగుతుంది. అడ్డుకోత వైశాల్యం పెంచితే ఏమవుతుంది? నిరోధం తగ్గి వాహకత పెరుగుతుంది. అందుకోసమే హై టెన్షన్ కరెంట్ వైర్లు మందం లావు ఎక్కువ ఉంటాయా లావు తక్కువ ఉంటాయా అంటే మందం ఎక్కువ ఉంటాయి. తీగ ఎంత లావుగా ఉంటే అంతే ఎక్కువ కరెంటును తీసుకెళ్తుంది అన్నమాట. తీగ ఎంత మనం సాధారణంగా ఇళ్లలో దేన్ని ఉపయోగిస్తాం? మరి ఇళ్లలో ఉపయోగించేది సాధారణంగా మనం 120 గేజ్ వైర్ నుండి వాడతాం. 120, 150, 180 వరకు వాడతాం ఇంటి లోపల. కానీ సర్వీస్ వైర్ ఎంత ఉంటుంది అంటే ఇది మినిమం 450 గేజ్ ఉంటుంది. 450 తగ్గకుండా ఉంటుంది. 450 ఆ రకంగా 750, 720 వరకు ఉంటుంది. 900, 1000 వరకు కూడా ఉంటుంది ఇది. సో సాధారణంగా 1000 గేజ్. మరి ఒక గేజ్ అంటే ఒక మైక్రోమీటర్ అన్నమాట. ఒక మైక్రోమీటర్ అంటే 10⁻⁻6 మీటర్స్. ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. దీన్ని 1000తో గుణిస్తే మిల్లీమీటర్లకు వస్తుంది. 10⁻6 × 3 ఇది మిల్లీమీటర్లకు వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 10⁻−3 మిల్లీమీటర్స్. అంటే ఎంత అవుతుంది? ఇది 1/1000 మిల్లీమీటర్స్. అంటే 0.001 మిల్లీమీటర్ అవుతుంది. ఒక మిల్లీమీటర్లో 1000వ వంతేది. ఒక మిల్లీమీటర్ను అంటే సాధారణంగా స్కేల్ 15 సెంటీమీటర్లు ఇంత పొడవు ఉంటుంది. 1 సెంటీమీటర్ అంటే ఇంత ఉంటుంది. సో ఈ మామూలు ఇంత పొడవు ఉంటుంది. దీన్ని 10 చిన్న గీతలు చేస్తే, చిన్న లైన్ గీస్తే ఆ 2 చిన్న గీతల మధ్య దూరాన్ని 1 మిల్లీమీటర్ అంటాం. ఆ మిల్లీమీటర్ను 1000 సమభాగాలు చేస్తే వచ్చేది 1 మైక్రోమీటర్. కాబట్టి ఒక గేజ్ అంటే 1 మైక్రోమీటర్ అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 గేజ్ వైర్ అంటే ఎంత? 1000 గేజ్ వైర్ అంటే 1000 × 10⁻−3 మిల్లీమీటర్స్. ఇన్ని మిల్లీమీటర్స్ అన్నమాట. అంటే ఎంత? అది 1 మిల్లీమీటర్. ఇదేంటి? దాని వ్యాసార్థం r. 1 మిల్లీమీటర్ అనేది అంటే దాని యొక్క వ్యాసార్థం. అంటే ఆ తీగ వ్యాసార్థం 1 మిల్లీమీటర్ ఉంటుంది, అంటే వ్యాసం 2 మిల్లీమీటర్లు ఉంటుంది. సో కాబట్టి ఒక వాహకం యొక్క నిరోధం అనేది దాని అడ్డుకోత వైశాల్యానికి మరి విలోమానుపాతంలో ఉంటుంది. మూడవది ఒక వాహకం యొక్క నిరోధం దాని ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక వాహకం యొక్క నిరోధం R అనేది దాని ఉష్ణోగ్రత Tకి అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు T అన్నమాట. R ఈజ్ ప్రపోర్షనల్ T అంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల నిరోధం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గించడం వల్ల నిరోధం అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గించామా అనుకోండి అప్పుడు ఏమవుతుంది? నిరోధం తగ్గుతుంది, తగ్గడం వల్ల వాహకత పెరుగుతుంది. కాబట్టి పదార్థాలు ఏవైనా అధిక ఉష్ణోగ్రత వద్ద ఉత్తమ వాహకాలుగా పనిచేస్తాయా, అల్ప ఉష్ణోగ్రత వద్దనా అంటే ఉష్ణోగ్రత తగ్గించడం వల్ల నిరోధం తగ్గి వాహకత పెరుగుతుంది. కాబట్టి మరి పదార్థాలు ఏవైనా అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉత్తమ వాహకాలుగా పనిచేస్తాయి. నోట్: పదార్థాలు ఏవైనా అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉత్తమ వాహకాలుగా పనిచేస్తాయి. ఉష్ణోగ్రత వద్ద ఉత్తమ వాహకాలుగా పనిచేస్తాయి. ఎందుకు? ఉష్ణోగ్రత తగ్గించడం వల్ల ఏమవుతుందంటే నిరోధం తగ్గుతుంది, నిరోధం తగ్గడం వల్ల వాహకత పెరుగుతుంది. కాబట్టి పదార్థాలు ఏవైనా అధిక ఉష్ణోగ్రత వద్ద కంటే లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద కంటే మరి అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉత్తమ వాహకాలుగా పనిచేస్తాయి. కాబట్టి పదార్థాలు మరి ఈ రకంగా అల్ప ఉష్ణోగ్రత ఉత్తమ వాహకాలకు పనిచేస్తాయి. ఇది వాయువులకు సాధారణ పదార్థాలన్నింటికి కూడా వర్తిస్తుంది.
కాబట్టి ఉష్ణోగ్రత తగ్గించడం వల్ల నిరోధం తగ్గి వాహకత పెరుగుతుంది.